శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో 2024-25 రోజునామ సంవత్సరంలో ముహూర్తాలు లేవు, 6 నెలల దాకా ముహూర్తాలు లేవు అని చెప్పి ఒక సమాజాన్ని ఒక గందరగోళ స్థితికి తీసుకొచ్చారు. ప్రతి వాళ్ళు కూడా ఏమంటే ముహూర్తాలు లేవుటండి, 6 నెలల దాకా లేవు కదా, మళ్ళీ ఎప్పుడున్నాయండి, అసలు ఈ సంవత్సరంలో ఉన్నాయండి, ఇటువంటి సందేహాలు ప్రతి వాళ్ళు వెలిపిస్తున్నారు. అయితే ఆ సందర్భంగా అసలు ఈ సంవత్సరం ఉన్నటువంటి ముహూర్తాలు ఏమిటి, ఏ ఏ నెలల్లో ఉన్నాయి అనే విషయం గురించి సమాజానికి తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తాను. ముందుగా వైశాఖ జ్యేష్ఠాలు రెండు కూడా 7, గురు మౌఢ్యమి శుక్రమౌఢ్యం వచ్చింది. వైశాఖ జ్యేష్ఠాపోతే ఆషాఢ మాసం శూన్య మాసం అది ఎప్పుడు లేదు, అది కామన్గా ఉన్నది, అందరికీ తెలిసింది. పోతే శ్రావణ మాసం నుంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఏ ఏ రోజుల్లో ఉన్నాయో కూడా ముహూర్తాలు చెప్తాను. 7వ తేదీ, 8వ తేదీ, 9, 10, 11, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 28, 29 ఆగస్టు నెలలో ఈ ముహూర్తాలు. ఇవన్నీ కూడా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలే. అట్లా భాద్రపద మాసం శూన్యమాసం, వినాయక చవితి, ఆ తర్వాత మాలయ పక్షాలతో కాలక్షేపం అయిపోతుంది వినాయక. పోతే ఆశ్వీజ మాసం, దేవీ నవరాత్రులు శరద్ నవరాత్రితో ప్రారంభం. అక్టోబర్ నెల 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 20, 21, 22, 23, 26, 27 తేదీల్లో ఆశ్వీజ మాసంలో ఉన్నాయి ముహూర్తాలు. ఇవన్నీ కూడా వివాహాది శుభకార్యాలకు పనికొచ్చే ముహూర్తాలే, వివాహాది శుభకార్యాల కోసం పెట్టబడిన ముహూర్తాలే. అట్లే కార్తీక మాసం నవంబర్ నెల, నవంబర్ 3వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 13, 14, 17, 18, 19, 20, 22, 24, 25, 26 ఇవన్నీ కూడా కార్తీక మాసంలో. ఈ కార్తీక మాసం అన్నీ కూడా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలే ఉన్నాయి. మార్గశిర మాసం చూసుకున్నట్టయితే డిసెంబర్ 4వ తేదీ నుంచి ముహూర్తాలని 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25 ఇవన్నీ కూడా డిసెంబర్ నెలలో ఉన్నాయి. డిసెంబర్ 25వ తేదీ నుంచి ఒక నెల పాటు పుష్యమాసం శూన్యమాసం కంటే ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి మాఘమాసం చూసుకున్నట్టయితే మాఘమాసం జనవరి 30వ తేదీ నుంచి మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 30, 31, ఫిబ్రవరి 1, 2, 3, 4, 5, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24తో మాఘమాసం ఆఖరు. ఇవన్నీ కూడా వివాహాది శుభముహూర్తాలే. ఫాల్గుణ మాసం, మాఘం ఫాల్గుణం, మార్చి 1వ తేదీ, 1, 2, 3, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 28 ఇవన్నీ కూడా ముహూర్తాలనే. అయితే ఇందులో కొంత శుక్రమౌఢ్యం కొంత ఉంది. ఈ శుక్రమౌఢ్యంలో కొన్ని ముహూర్తాలు ఉండవు కాబట్టి కేవలం అన్నప్రాసన నామకరణాలు మాత్రమే ముహూర్తాలనే. కాబట్టి ఈ సంవత్సరం ఒక్క వైశాఖ జ్యేష్ఠాలు మాత్రమే ముహూర్తాలు లేవు, సంవత్సరం పొడుగున్న ముహూర్తాలు. కాబట్టి కంగారు పడవలసిన పని లేదు. ఎవరైనా సరే ముహూర్తాలు లేవు అని అంటే మాత్రం అది వాళ్ళ అజ్ఞానంతో కూడుకున్నటువంటి వ్యవహారం మాత్రమే. పంచాంగకర్తలు ఎవరు కూడా ఆంధ్రాలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచాంగకర్తలు ఎవరు కూడా 5 నెలలు 6 నెలలు ముహూర్తాలు లేవు అని అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే అన్ని పంచాంగకర్తలు కూడా ముహూర్తాలు రాశారు. కాబట్టి ముహూర్తాలు లేనిదల్లా ఈ సంవత్సరం వైశాఖ జ్యేష్ఠాలు 2. అదే ఆషాఢ మాసం, మిగతా కాలంలో అంతా కూడా ముహూర్తాలు ఉన్నాయి. వివాహాది శుభముహూర్తాలు శుభ్రంగా చేసుకోవచ్చు. కాబట్టి 50 మంది కూడా వివాహాది ముహూర్తాలు కావాల్సిన వాళ్ళు మీ సిద్ధాంతుల్ని కాంటాక్ట్ చేసి, మీ పురోహితుల్ని కాంటాక్ట్ చేసి మంచి ముహూర్తాలు పెట్టి వివాహ శుభకార్యాలు చేసుకోవచ్చును. ఇది నలుగురికి తెలియజేయండి.
నలుగురు ఈ వీడియో చూసేటట్టు చూడండి. ఎందుకంటే 10 మందికి తెలియజేసిన విషయం ఇది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో 2024-25 రోజునామ సంవత్సరంలో ముహూర్తాలు లేవు, 6 నెలల దాకా ముహూర్తాలు లేవు అని చెప్పి ఒక సమాజాన్ని ఒక గందరగోళ స్థితికి తీసుకొచ్చారు. ప్రతి వాళ్ళు కూడా ఏమంటే ముహూర్తాలు లేవుటండి, 6 నెలల దాకా లేవు కదా, మళ్ళీ ఎప్పుడున్నాయండి, అసలు ఈ సంవత్సరంలో ఉన్నాయండి, ఇటువంటి సందేహాలు ప్రతి వాళ్ళు వెలుగుస్తున్నారు. అయితే ఆ సందర్భంగా అసలు ఈ సంవత్సరం ఉన్నటువంటి ముహూర్తాలు ఏమిటి, ఏ ఏ నెలల్లో ఉన్నాయి అనే విషయం గురించి సమాజానికి తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. ముందుగా వైశాఖ జ్యేష్ఠాలు 2 కూడా 7, గురు మౌఢ్యమే శుక్రమౌఢ్యం వచ్చింది. వైశాఖ జ్యేష్ఠాలు పోతే ఆషాఢ మాసం, శూన్య మాసం, అది ఎప్పుడూ లేనిది, అది కామన్గా ఉన్నది, అందరికీ తెలిసిందే. పోతే శ్రావణ మాసం నుంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఏ ఏ రోజుల్లో ఉన్నాయో కూడా ముహూర్తాలు చెప్తాను. 7వ తేదీ, 8వ తేదీ, 9, 10, 11, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 28, 29 ఆగస్టు నెలలో ఈ ముహూర్తాలు. ఇవన్నీ కూడా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలే. అట్లా భాద్రపద మాసం, శూన్యమాసం, వినాయక చవితి, ఆ తర్వాత మాలయ పక్షాలతో కాలక్షేపం అయిపోతుంది. పోతే ఆశ్వీజ మాసం, దేవీ నవరాత్రులు, శరద్ నవరాత్రితో ప్రారంభం. అక్టోబర్ నెల 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 20, 21, 22, 23, 26, 27 తేదీల్లో ఆశ్వీజ మాసంలో ఉన్నాయి ముహూర్తాలు. ఇవన్నీ కూడా వివాహాది శుభకార్యాలకు పనికొచ్చే ముహూర్తాలే, వివాహాది శుభకార్యాల కోసం పెట్టబడిన ముహూర్తాలే. అట్లాగే కార్తీక మాసం, నవంబర్ నెల, నవంబర్ 3వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 13, 14, 17, 18, 19, 20, 22, 24, 25, 26 ఇవన్నీ కూడా కార్తీక మాసంలో. ఈ కార్తీక మాసం అన్నీ కూడా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలే ఉన్నాయి. మార్గశిర మాసం చూసుకున్నట్టయితే డిసెంబర్ 4వ తేదీ నుంచి ముహూర్తాలు 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25 ఇవన్నీ కూడా డిసెంబర్ నెలలో ఉన్నాయి. డిసెంబర్ 25వ తేదీ నుంచి 1 నెల పాటు పుష్యమాసం, శూన్యమాసం కంటే ముహూర్తాలు. మళ్ళీ అక్కడి నుంచి మాఘమాసం చూసుకున్నట్టయితే మాఘమాసం